కాకి యూనిఫామ్ వేసుకొని కటింగ్ షాపులకు ఎస్ఐ సారు పోయిండట. కూసో అన్న అన్నందుకే నన్నే అన్న అంటావురా అని నోటితో నెనరాని చెవులతో నినరాని మాటలు అనుకుంటా చెంపలు వాయగొట్టిండట. పోలీసు బట్టలు వేసుకున్న ఎస్ఐ సారు కటింగ్ షాప్కు ఎందుకు వాయే, పిల్లగాని కాంతలు ఎందుకు వలగొట్టినా ఏం కథనా అంటే చూడుర్రి. అగో అట్లా సెలూన్ ముంగడ బండి పార్కింగ్ చేసి యూనిఫామ్ వేసుకొని అంకుశం సినిమాల ఏషకాడు రాజశేఖర్ సారు లెక్క నడుచుకుంటా వస్తున్న ఈ సారును చూస్తుంటే కనిపించని 4వ సింహమే 2 కాళ్ళ మీద నడుచుకుంటా వస్తున్నట్టు లేదు. ఇక లోపలికి వచ్చినాక అట్లా కటింగ్ చేసే పిల్లగాడు కూసో అన్న అన్నాడట. అసలే పెయ్యి మీద కాకి బట్టలు ఉండే, మీదికెళ్ళి పెద్ద మనిషి పోయి ఎస్ఐ సారా ఒక ఎస్ఐని పట్టుకొని నేనేదో నీ తోడబుట్టినోని అయినట్టు నీ అన్ననైనట్టు నన్ను అన్న అంటావా అని పిల్లగాన్ని పొట్టు జరిసి తిట్టుకుంటా ఎరిలేసినట్టే అంత పిసపిస చేసుకుంటూ అడికెళ్ళి వెళ్ళిపోయిందట. కరీంనగర్ ఉన్న ఖానాపూర్ ఏరియాల 3 టౌన్ ఎస్ఐ చైతన్య చందర్ కొట్టిండన్న ముచ్చట ఎరకయ్యి తెలంగాణ నాయ బ్రాహ్మణ సంఘం పెబ్బై ఇట్లా అనుకొచ్చిండు. చట్ట వ్యతిరేక కార్యక్రమాల ద్వారా ఒక వ్యక్తి మీద చేయి చేసుకున్నటువంటి ఆ ఎస్ఐ గారిని సస్పెండ్ చేయడమే కాదు, ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము తెలంగాణ నాయ బ్రాహ్మణ ఐక్యవేదికగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నివద్దనే మరి కేసు కట్టాలి, అన్న అని పిలిచినందుకే అనరాని మాటలని తిట్టరాని తిట్లు తిట్టి కొట్టుడేంది, కేసు పెట్టవలసిందే, లోపట వేయవలసిందే. ఇప్పటికైతే సస్పెండ్ చేసిర్రట, గట్టిగానే కేసు కావాలని వాళ్ళ బాధ ఉంది. ఈడొక ముచ్చట ఏం చెప్పుకోవాలంటే అట్లా అంటే చాలా మట్టుకు రాజకీయం లీడర్లు పోలీసులను ప్రభుత్వాధికారులను అన్న అనే పిలుస్తుంటారు. వాళ్ళ గువ్వలు కూడా ఇట్లనే వలగొడతారా? ఇంకో అసలు ముచ్చట ఏంటంటే నాయ బ్రాహ్మణులు మాత్రము పోలీసులు కదా దొంగల పోటువలు పోలీస్ స్టేషన్లో అంటేసినట్టు కొట్టిన ఈ ఎస్ఐ పోటువలను కూడా ప్రతి సెలూన్ షాపులో అంటేసి సౌరం చేయొద్దు ఈయనకు, కటింగ్ చేయొద్దు ఈయనకని కండిషన్లు పెట్టినరే అనుకో, ఆయన కొరుక్కునే కాడికి వస్తుందో. ఎందుకు కొందరు పోలీసులు ఇట్లా ఓవర్ చేస్తారో. ఒకవేళ ఆయన మీద మాత్రం కేసు కట్టకుంటే నాయ బ్రాహ్మణ సంఘాలు మాత్రం ఊకునే తట్టులు ఇవ్వంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.